హెయిర్ కలర్స్‌కి ఆల్టర్‌నేట్ మంచిగా సాంప్రదాయబద్ధంగా అంటే హెన్నా అని ఆ హెన్నా కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ అదే పెట్టుకొని కదండి మీరు కెమికల్ కాకపోతే కలర్ ఎందుకు చేంజ్ అవుతుందండి? కలర్ రాదు. ఓకే. ప్యూర్ హెన్నా తోటి. హ్మ్. మీరు మెహందీ తీసుకోండి, ఆకు తీసుకోండి. ఆకు పట్టిస్తే ఆకు రాదు. పట్టిస్తే కలర్ క్యాచ్ అవుతుందా? ఓకే. అవ్వదు. కెమికల్ కెమికల్ కలుపుతారు. కలిపితేనే వస్తుంది. ఓకే. తెలియక పెట్టుకుంటారు. డ్రై అవ్వదా? ఆ! మామూలు మనం వాడే కలర్ కంటే కూడా హెన్నా తోటి ఇంకా డ్రై అవుతుంది. ఓకే. ఇంకా డ్రై అవుతుంది హెయిర్. హ్మ్. అది తెలియక వాడేస్తారు. చాలా మందికి తెలీదు నేను నిజంగా. సజెషనే చెయ్యను హెన్నాకి. ఓకే. ఎందుకంటే కలర్ కంటే హార్మ్ అది. ఓకే. కలర్ వేసుకోవడం కంటే హార్మ్. హార్మ్ అది. హ్మ్. సో, డ్రై హెయిర్ వాళ్ళకి అస్సలే వాడకూడదు. హ్మ్. కొంచెం స్ట్రెయిట్ హెయిర్, సిల్కీ హెయిర్, హెల్తీ హెయిర్‌కి వాడితే ఓకే. హ్మ్. బట్ డ్రై హెయిర్ వాళ్ళకి వాడితే ఇంకా డ్రై అయిపోతుంది. ఓకే. ఎందుకంటే నాకు చాలా మంది కస్టమర్‌లొస్తారు డ్రై ఆ! చేసుకునే హెయిర్. మేడం మాకు ఇట్లా హెన్నా పెట్టినాక ఇట్లా అయింది. ఇలా హ్మ్. అలోవెరా జెల్ పెట్టినాక ఇట్లా అయింది. అవి నాట్ గుడ్ అని నేను చెప్పను. కాకపోతే హెయిర్ టెక్స్చర్ చూడాలి మనం. లేదు. ఇదైతే ఏ గుడ్డిగా హెయిర్‌కి ఒక ఆ! మిత్ ఉంది. లే ఏమనంటే ఏ హెన్నా హెయిర్‌కి అనేది సెట్ అవుతుంది, ఏ హెయిర్‌కి సెట్ కాదో మేము సజెషన్ చేస్తాం. హ్మ్. మీరు హెన్నా పెట్టాలి అంటేనే మేము పెట్టాలంటేనే మీరు పెట్టండి. ఓకే. హ్మ్. మాకేం ఉండదు దాంట్లో. హ్మ్. ఎంతో అవును. మంది ఉన్నారు కాబట్టి సజెషన్ అయితే ఇయ్యగలుగుతాను. నేను అందరికీ ఓకే. హెన్నా సజెస్ట్ చేయను నేను. ఓకే. చాలా డ్యామేజ్ అయితది హెయిర్. డ్రై అయిపోతుంది. షాంపూ బ్రాండ్స్ వల్లే ఎక్కువ డ్రై అవుతదా? హెన్నా అప్లికేషన్ వల్ల అవుతదా? లేకపోతే కండిషనర్ పెట్టకపోవటం వల్ల హెయిర్ డ్రై అవుతదా? హెయిర్ డ్రై అనేది ఒక్కదాని వల్ల చెప్పలేనండి హ్మ్. నేను. ఎందుకంటే ఒక్కొక్కరి హెయిర్ ఒక్కొక్కలాగా ఉంటది. హ్మ్. కొంతమందికి తొందరగా ఆయిలీ అయిపోతది స్కాల్ప్ హ్మ్. 24 అవర్స్‌కే. కొంతమందికి 1 వీక్ హెయిర్ వాష్ చేయకపోయినా ఆయిల్ అవ్వదు. ఓకే. మిడిల్ అండ్ ఎండ్ ఒక డ్రై ఉంటది. హ్మ్. సో, అది హెన్నా వల్ల వచ్చుంటదా? కలర్ వల్ల వచ్చుంటదా? న్యాచురల్‌గా వచ్చుంటుందా తెలీదు. ఓకే. సో, మేము చూస్తాం ఫస్ట్ మా దగ్గరికొస్తే మేము చెక్ చేస్తాం. వాళ్ళకి ఏ షాంపూ పెట్టాలి? హెయిర్ స్ట్రక్చర్‌ని బట్టి ఏ హ్మ్. కండిషనర్ పెట్టాలి? లేదా ఈ షాంపూ కండిషనర్‌కి అవుతుందా? కాదా? వర్కౌట్. లేదంటే మనం హెయిర్ స్పా చేద్దామా? హ్మ్. అది కూడా కాదు అంటే బొటాక్స్ చేద్దామా? ఓకే. అట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనము చెప్పలేము. ఓహ్! ఇదే చేసేయాలంటే అప్పుడు అన్ని హెయిర్ వాళ్ళు ఒకేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. హ్మ్. అప్పుడు వర్కౌట్ అవ్వదు. మీరన్న బొటాక్స్ కానీ, పర్మనెంట్ స్ట్రెయిటనింగ్ చేసుకోవటం కానీ నిజంగా మంచిదేనా? అంటే లాంగ్‌లో మనకి ఆఫ్టర్ దాని ఎఫెక్ట్ పోయిన తర్వాత డబుల్ డ్యామేజ్ అవ్వటం కానీ, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవా? మేము చెప్తామండి వాళ్ళకి. ఇప్పుడు నేచురల్ హెయిర్ వాళ్ళొచ్చారనుకోండి, వన్ టైమ్ కెమికల్ పెట్టేస్తాం. ఓకే. అంటే స్ట్రెయిట్ చేసేస్తాం. ఓకే. మీరు మళ్ళీ దాని మీద చేయకండి. ఒక టెక్నీషియన్ చేసినప్పుడు మీరు ఆ టెక్నీషియన్ దగ్గరికే రావాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రూట్స్ నుంచి మళ్ళీ గ్రోత్ ఉంటుంది గదా! ఆ హ్మ్. గ్రోత్‌ని మాత్రమే చేస్తాం. మళ్ళీ కావాలంటే ఓకే. ఓకే. రీటచప్ చేస్తాం. హ్మ్. స్ట్రెయిటనింగ్ కానివ్వండి, ఈవెన్ బొటాక్స్ కానివ్వండి, ఏదన్నా స్మూత్నింగ్ కానివ్వండి, ఒక టెక్నీషియన్‌కే ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు ఇంకోటి ప్రొఫెషనల్‌కే ఇవ్వాలి. హ్మ్. మీరు అన్‌ప్రొఫెషనల్‌కి ఇచ్చారనుకోండి, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళుంటారు. న్యూ కమర్స్ ఉంటారు అవును. గదా! వాళ్ళకి తెలియదు. హ్మ్. సో, టాప్ టు బాటమ్ చేసేస్తారు. అప్పుడు మనకి ఒక రూట్స్ నుంచి మిడిల్ వరకొచ్చిన హెయిర్ ఒరిజినల్ హెయిర్ ఉంటుంది. మిడిల్ నుంచి ఎండ్‌కొచ్చిన హెయిర్ అది కెమికల్ హెయిర్ ఉంటుంది. ఓకే. సో, మనం టాప్ టు బాటమ్ ఒకే కెమికల్ పెడితే కింద హెయిర్ క్యాచ్ చేస్తుంది చూడండి. హ్మ్. అది డెడ్ అయిపోతదండి ఆ హెయిర్. ఓకే. డెడ్ అవ్వడం, డ్రై అవ్వడం, బ్రేక్ అయిపోవడం హ్మ్. ఇంకా చెప్పకూడదది. దానివల్ల లుక్ కూడా మొత్తం మారిపోతుంది. హెయిర్ హ్మ్. లాస్ కదండీ సో, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి కస్టమర్ షిఫ్ట్ అవుతున్నారంటేనే బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంటది. యాహ్! సో, మీలాంటి సెలబ్రిటీస్‌కి చేసేవాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండరు. సో, మరి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండటానికి మీ దగ్గర ఏమైనా ఆస్కారం ఉందా? ఎట్లాంటి సర్వీసెస్‌కి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది?